సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ దొంగ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దొంగతో జరిగిన ఘర్షణలో సైఫ్ కి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రమైన కత్తిపోట్లు కూడా అయ్యాయి. దీంతో వెంటనే సైఫ్ ను లీలావతి హాస్పిటల్లో చేర్పించారు. ఈ ఘటనను ముంబై పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా ఆ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. గురువారం నాడు జరిగిన ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన వెంటనే లీలావతి హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసిన తర్వాత ప్రాణాపాయం ఏమీ లేదని ప్రకటించారు. 6 చోట్ల కత్తిపోట్లు, 2 చోట్ల లోతుగా గాయాలయ్యాయని, వెన్నుముక పక్కన గాయమైందని వైద్యులు తెలిపారు. అయితే ఈ దాడి ఘటన మీద మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. 30 గంటల్లోనే ఆ నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసింది. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి దుండగుడు దాడి చేయడంపై అక్కడి ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాయి. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదంటూ కామెంట్లు చేశాయి. దీంతో ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందాలుగా విడిపోయి కేసును ఛేదించారు. 30 గంటల్లోనే ఈ కేసును క్లోజ్ చేశారు. ఫైర్ ఎగ్జిట్ గేట్ నుంచి దొరికిన కెమెరా విజువల్స్ ద్వారా నిందితుడిని గుర్తించారు. ఇక అతన్ని అరెస్టు చేసి పోలీసులు తమ స్టైల్లో విచారిస్తున్నారు. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మరి ఆ నిందితుడు నోరు తెరిచి ఏం చెబుతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. అసలు సైఫ్ ఇంట్లోకి ఎందుకు దూరాడు, దీని వెనుక ఎవరున్నారు, ఇది ఎవరైనా ప్లాన్ చేశారా అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఈ నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అతన్ని పట్టుకోవడానికి అనేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడం పోలీసులకు పెద్ద విజయంగా చెప్పవచ్చు. ఇప్పుడు నిందితుడిని విచారించిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని అంటున్నారు. అయితే నిందితుడి దాడిలో గాయపడిన సైఫ్ ని చికిత్స కోసం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడ అతనికి శస్త్రచికిత్స చేసి అతని శరీరం నుంచి గాజు ముక్కను తొలగించారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెప్తున్నారు. అయితే పోలీసులు ఆ యువకుడిని గుర్తు తెలియని ప్రదేశం నుండి అరెస్టు చేశారు. నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సీనియర్ పోలీస్ అధికారులు అతన్ని ఇక్కడ విచారిస్తున్నారు. తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసులు అతన్ని రిమాండ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణలో పోలీసులు దాడికి సంబంధించిన లింకులను అనుసంధానిస్తున్నారు. ఈ దాడిలో అతను ఒక్కడే ఉన్నాడా, లేక ఈ కుట్రలో మరెవరైనా పాల్గొన్నారా అనేది పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అతను అపార్ట్మెంట్ లోకి ఎలా ప్రవేశించాడు, సైఫ్ ఒక్కడేనా, ఇతర బాలీవుడ్ ప్రముఖులు కూడా అతని టార్గెట్ లో ఉన్నారా అనే ప్రశ్నలకు కూడా పోలీసులు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు. అయితే నిందితుడి అరెస్టు తర్వాత పరిష్కారం కాని అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్పారు. ఇక సైఫ్ అలీ ఖాన్ మీద దాడి ఘటన వార్తలు తెలుసుకున్న ఎన్టీఆర్, చిరంజీవి, దేవరా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని ఎన్టీఆర్, చిరంజీవి ట్వీట్లు చేశారు. దేవరా చిత్రంలో భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించి తెలుగువారికి దగ్గరైన సంగతి మనందరికీ తెలిసిందే.